టారిఫ్లకు 90 రోజుల బ్రేక్. ఇక చైనాకు తప్ప అన్ని దేశాలకు ట్రంప్ ఊరట. డ్రాగన్ కంట్రీపై సుంకాలు 104% నుంచి 125% పిల్లలాట అయిపోయింది. అంతకుముందు ప్రతీకారంగా అమెరికాపై చైనా 84% టారిఫ్ విధించడంతో యాక్షన్. ట్రంప్ ప్రకటనతో భారీగా పెరిగిన యుఎస్ స్టాక్ మార్కెట్లు. ప్రపంచ దేశాలపై వరుసగా టారిఫ్ల మీద టారిఫ్లు ప్రకటిస్తూ బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనా మినహా అన్ని దేశాలకు ఊరటనిచ్చారు. అన్ని దేశాలపై ప్రకటించిన టారిఫ్ల అమలు 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. చైనాపై ఇప్పటికే 54% టారిఫ్లను విధించగా బుధవారం నుంచి మరో 50% కలిపి అంటే 104% సుంకాలు అమలు చేస్తున్నామని ట్రంప్ మంగళవారమే ప్రకటించినట. అయితే విషయం ఏంటంటే ట్రంప్ నాలిక ఏదైతే ఉందో టారిఫ్ల నాలికే ఒక్కసారి ట్రంప్ నోరు తెరిచినందుకు టారిఫ్ నోటి మాట విలువ ఎంత దొరికేనా 250 లక్షల కోట్లు 250 లక్షల కోట్ల రూపాయలు అంటే అప్రాక్సిమేట్గా 3 ట్రిలియన్ల డాలర్ల సంపద దెబ్బకు పోయింది. 250 లక్షల కోట్లు. ఇందులో దాదాపుగా టాప్ ఇన్వెస్టర్లది వాళ్ళే 16 లక్షల కోట్లే పోయినాయి. అంటే ఒక నోటి మాట దెబ్బకు ఎంత కథం అయిపోయిందో చూడ్రి. ఒక రకంగా భారత్కు మంచి జరుగుతుంది, అది తర్వాత విషయం. కానీ ఆ నోటి మాటతో ఎంత దెబ్బ అయిందో చూడ్రి.